guys, today's topic is cheese production. Cheese is a dairy product which obtained from the milk. మనకు చీజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి. మోస్ట్లీ మోర్ దెన్ 1000 టైప్స్ ఆఫ్ చీజెస్ అనేది ఉంటాయి. ఈ 1000 టైప్స్లో మనం మెయిన్గా రైపెన్ అండ్ అన్రైపెన్ చీజ్ అనేది చూస్తాం. రైపెన్ అన్రైపెన్ చీజ్ ఇంకా చాలా ఉంటాయి. మనకి మెయిన్గా ఇవే ఉంటాయి. ఇంకొకటి మౌల్డ్ రైపెన్ ఎక్సెట్రా ఉంటాయి. సో ఈ చీజ్ అనేది ఎలా డిఫరెన్షియేట్ అంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నాం కదా. సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్చర్, అది ఎలా ఉంటుంది అని, సాఫ్ట్గా ఉంటుందా హార్డ్గా ఉంటుందా అలా ఒకటి. నెక్స్ట్ ఫ్లేవర్, కొన్ని స్వీట్గా ఉంటాయి బికాజ్ మనం దాన్ని స్వీట్ యాడ్ చేస్తాం కాబట్టి స్వీట్గా అనిపిస్తాయి. కొన్ని సోర్గా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, అలా ఉంటాయి. సో నెక్స్ట్ మాయిశ్చర్, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ద్వారా కూడా మనం చీజ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తాము. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ మిల్క్, ఆ మిల్క్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం మిల్క్ అనేది డిఫరెంట్, కౌ మిల్క్ ఉంటుంది, బఫెలో మిల్క్ ఉంటుంది, సో ఎక్సెట్రా అలా కూడా చూస్తాము. ఇప్పుడు టెక్స్చర్లో సాఫ్ట్, హార్డ్ అని ఉంటాయి. ఫ్లేవర్స్లో సోర్, స్వీట్, కలర్ బట్టి చూస్తాం. నెక్స్ట్ మాయిశ్చర్లో హార్డ్, సాఫ్ట్ అంటే ఏ ఆరిజిన్ ఆఫ్ ద మిల్క్ మీన్స్ ఏ అనిమల్ నుంచి తీసుకున్నాము అని. సో మోస్ట్లీ మనకి మోస్ట్ ఫేమస్ అంటే ఎక్కువగా మనం యూస్ చేసేది వచ్చేసి మొజరెల్లా చీజ్ అనమాట. ఇది ఇటాలియన్ ఫుడ్స్లో అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి చీడర్ చీజ్ అని ఉంటుంది, చీదర్. ఇది సెకండ్, మోస్ట్లీ పిజ్జా టాపింగ్స్లో యూస్ చేస్తారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాయిశ్చర్ అన్నాం కదా. సో మాయిశ్చర్ గురించి చూద్దాం, మాయిశ్చర్ చీజెస్ ఎలా ఉంటాయి అని. మాయిశ్చర్ చీజెస్లో 4 టైప్స్ చెప్తా. ఫస్ట్ వెరీ హార్డ్, గట్టిగా ఉంటుంది. ఇది 34% ఆఫ్ మాయిశ్చర్ అంటే వాటర్ కంటెంట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్డ్, ఇది వచ్చేసి 39% ఆఫ్ మాయిశ్చర్ కలిగి ఉంటుంది. ఇది చీడర్ చీజ్ ఎగ్జాంపుల్, చీదర్ చీజ్. నెక్స్ట్ సెమీ హార్డ్, అంటే అలా గట్టిగా ఉండదు, ఇలా సాఫ్ట్గా కూడా ఉండదు. ఇది వచ్చేసి 40 to 50% ఆఫ్ మాయిశ్చర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్, దీంట్లో వచ్చేసి 51 to 80% ఆఫ్ వాటర్ కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మొజరెల్లా చీజ్. సో ఈ రైపెనింగ్లో అంటే ఇక్కడ అన్రైపెన్ చీజ్ అండ్ రైపెన్ చీజ్ అన్నాం కదా. సో రైపెనింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి చెప్పాను కదా. సో రైపెన్కి మనం చీదర్ చీజ్ తీసుకోవచ్చు, అండ్ బ్రిక్ చీజ్ అని ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. సో అన్రైపెన్ చీజ్కి వచ్చేసి మొజరెల్లా చీజ్. అండ్ దీంట్లో మనం చీజ్ ప్రిపేర్ చేయడానికి స్టార్టర్స్ అనేది యూస్ చేస్తాము. బేసిక్గా చీజ్ వచ్చేసి ద బేసిక్ స్టెప్ ఇన్ చీజ్ making is obtained by కోసి కవాసాకి. సో ఇది ఒక స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఈ చీజ్ ప్రొడక్షన్ అనేది నేను మీకు కొన్ని చిన్న స్టెప్స్లో చూపిస్తాను. 4 steps is enough to know about this cheese production. And one more thing,
ఈ చీజ్లో అనేది ఎక్కువగా ఫ్యాట్ అనేది ఎక్కువ కలిగి ఉంటుంది. చీజ్ కంటైన్స్ ఫ్యాట్. ఆల్ ఓవర్ వరల్డ్ తింటారు కదా, సో చీజ్ అనేది కొంచెం మనం యాడ్స్లో కూడా చూస్తాం, సాగుతున్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్స్ చూద్దాము. దెర్ ఆర్ 4 స్టెప్స్. మీకు ఈజీగా అర్థం అవడానికి 4 స్టెప్స్లో చెప్తున్నా. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ అసిడిఫికేషన్. సెకండ్ స్టెప్ వచ్చేసి కోయాగులం. కోయాగులం ఫార్మేషన్. థర్డ్ స్టెప్ సెపరేషన్ ఆఫ్ కర్డ్. ఫోర్త్ స్టెప్ రైపెన్ చీజ్. సో ఇక్కడ రైపెన్ చీజ్ గురించి చెప్తాను. రైపెన్ ఆర్ అన్రైపెన్ చీజ్. ఇక్కడ రైపెన్ చీజ్ గురించి చెప్తాను. అన్రైపెన్ చీజ్ అంటే మనం ప్రోడక్ట్ వచ్చేనే తీసేస్తాము. రైపెన్ చీజ్ అంటే మనం కొన్ని రోజులు దాన్ని స్టోర్ చేస్తామన్నమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ద ఫస్ట్ స్టెప్కి ఏం ఫామ్ అవుతుంది, విచ్ మీన్స్ అసిడిఫికేషన్ అన్నాం కదా. అసిడిఫికేషన్ అంటే యాసిడ్ ఫామ్ అవ్వడం అన్నమాట. యాసిడ్ ఫామ్ అయ్యేదాన్ని అసిడిఫికేషన్ ప్రాసెస్ అంటారు. సో ఇక్కడ మిల్క్ నుంచి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. మిల్క్ నుంచి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని అసిడిఫికేషన్ అంటారు, బికాజ్ ఇక్కడ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోయాగులం. కోయాగులం ఫార్మేషన్లో లాక్టిక్ యాసిడ్ కోయాగులం ఆర్ కర్డ్ అంటే గడ్డలుగా లాక్టిక్ యాసిడ్ టు కోయాగులం అగ్రిగేట్స్ లాగా ఫామ్ అవుతాయి. అగ్రిగేట్స్ అంటే గుంపుగా, కర్డ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ కర్డ్. నెక్స్ట్ స్టెప్ కర్డ్ టు అవుట్కమ్ ప్రోడక్ట్. ఇంకా మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది రాలేదు, సో అవుట్కమ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది రైపెన్ చీజ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అవుట్కమ్ ప్రోడక్ట్ నుంచి ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ అన్రైపెన్ చీజ్ అయితే డైరెక్ట్ ఇక్కడ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ స్టోర్ చేయం కాబట్టి మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది వచ్చేసింది. ఒకవేళ మనకి ఇక్కడ అంటే దాన్ని ఫర్మెంట్ చేయాలి అంటే స్టోర్ చేయాలి అంటే మనం దాన్ని అవుట్కమ్ ప్రోడక్ట్ నుంచి ప్రోడక్ట్ లాగా ఫామ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ స్టెప్ని ఇంకా డీటెయిల్గా అంటే మిల్క్ నుంచి లాక్టిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ అసిడిఫికేషన్ అన్నాం కదా, యాసిడ్ ఫార్మేషన్. ఇందులో ఫస్ట్ మిల్క్ తీసుకుంటాం మనం. మిల్క్ తీసుకొని దాన్ని బాయిల్ చేస్తామన్నమాట. అది ఎంతవరకు బాయిల్ చేస్తామంటే 90 degrees వరకు బాయిల్ చేస్తాం ఫర్ 20 minutes. ఈ బాయిల్ చేసిన మిల్క్ని కూల్ చేస్తాం, అంటే చల్లబడడానికి పక్కన పెడతాం అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి స్టార్టర్ అనేది యాడ్ చేస్తామన్నమాట. స్టార్టర్ అంటే మనం మామూలుగా హోటల్స్లో రెస్టారెంట్స్లో తినే చికెన్ స్టార్టర్, పన్నీర్ స్టార్టర్ కాదనమాట. స్టార్టర్ మీన్స్ ప్రిపరేషన్ ఆఫ్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు ఫర్మెంట్ ఫర్ ద ఫర్మెంటర్ ప్రాసెస్. ఒకచోట రాస్తాను. స్టార్టర్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి కూడా యూస్ఫుల్ అయ్యే లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఏవంటే అవి కాదు, విచ్ హెల్ప్స్ టు ఫర్మెంట్ ద ప్రోడక్ట్ రావడానికి, ఫర్మెంట్ చేయడానికి ఒక స్టార్టర్ ఆర్ కల్చర్ అని కూడా అనొచ్చు. కల్చర్ ఆర్ స్టార్టర్ని యాడ్ చేస్తాం ఫర్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్. మరి ఎగ్జామ్లోకి వెళ్ళి రెస్టారెంట్లో తినే స్టార్టర్ అని రాస్తే మార్క్స్ కట్ చేస్తారు. చికెన్ స్టార్టర్, పన్నీర్ స్టార్టర్ రాస్తే.
సో ఇక్కడ వచ్చేసి స్టార్టర్ యాడ్ చేసిన తర్వాత ఈ స్టార్టర్ ఏం చేస్తుందంటే అక్కడ వెళ్ళి మనం మిల్క్లోకి యాడ్ చేస్తాం కదా స్టార్టర్ని, అది వెళ్ళి అది యూటిలైజ్ దానికి సంబంధించిన ఫుడ్ అంతా యూటిలైజ్ చేసుకొని లాక్టిక్ యాసిడ్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అసిడిఫికేషన్, విచ్ మీన్స్ మిల్క్ నుంచి లాక్టిక్ యాసిడ్, ఇక్కడ యాసిడ్ అనే ఫామ్ అయింది కాబట్టి దీన్ని అసిడిఫికేషన్ అని అంటారు. మీకు ఈజీగా అర్థం అవడానికి యాసిడ్ ఈజీగా అర్థమవుతుంది. మిల్క్ నుంచి యాసిడ్ ఫామ్ చేయాలి, యాసిడ్ అనేది ఫామ్ అవ్వాలి. దాని మధ్యలో ఒక స్టెప్ ఏమంటే స్టార్టర్ యాడ్ చేయడం. ఇప్పుడు చీజ్కి ఏం స్టార్టర్ యాడ్ చేస్తారబ్బా అని అనుకుంటారు కదా. చీజ్కి స్టార్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, మనం చేసే చీజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లాక్టో కోకస్, వన్ టైప్ ఆఫ్ స్టార్టర్. సెకండ్ వచ్చేసి లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి థర్మోఫైల్స్. నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్ థర్మోఫైల్స్. సో ఇవి 4, ఇంకా కూడా ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా ఇవి 4 చెప్పాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్ నుంచి, ఇప్పుడు కొయాగులం ఫార్మేషన్ కదా, ఇప్పుడు లాక్టిక్ యాసిడ్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది అని చూద్దాం. కొయాగులం ఫార్మేషన్. ఈ కొయాగులం ఫార్మేషన్లో మనకు వచ్చిన లాక్టిక్, నార్మల్గా అయితే ఇది ఇలానే వరుసగా వేయాలి, కానీ మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థం కావాలని నేను అలా రాస్తున్నాను. లాక్టిక్ యాసిడ్ తీసుకుందాం, అంటే వచ్చిన లాక్టిక్ యాసిడ్, మరి సపరేట్ లాక్టిక్ యాసిడ్ ఎక్స్ట్రా ఏం తీసుకోవడం అవసరం లేదు, ఇక్కడ వచ్చిన లాక్టిక్ యాసిడ్ని. ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చిన లాక్టిక్ యాసిడ్ తీసుకొని మనం సపరేట్ చేస్తాం అనమాట. వే అంటే ఒక టైప్ ఆఫ్ వాటర్, అంటే ఇప్పుడు మనం కర్డ్ వచ్చిన తర్వాత దాన్ని మజ్జిగ చేయాలంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అలానే పెడితే పైన మొత్తం వాటరీగా ఫామ్ అవుతుంది కదా, సో దాన్ని వే అంటారు, ఆర్ కెసిన్. నెక్స్ట్ ఎంజైమ్ యాడ్ చేస్తాం. ఇక్కడ లాక్టిక్ యాసిడ్ నుంచి కొయాగులం ఫామ్ అవ్వడానికి ఎంజైమ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది రాకపోతే మీకు మేబీ మార్క్స్ కట్ అవ్వచ్చు. ఏం ఎంజైమ్ అంటే రెనిన్ ఆర్ రెనిన్, ఈ ఎంజైమ్ అనేది యాడ్ చేస్తారనమాట. ఈ ఎంజైమ్ యాడ్ చేసిన తర్వాత మనకి కర్డ్ అనేది ఫామ్ అవుతుంది, కర్డ్ ఆర్ కొయాగులం అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏమి, కొయాగులం ఫామ్ అవ్వడానికి లాక్టిక్ యాసిడ్ నుంచి కొయాగులం ఫామ్ అవుతుంది, కర్డ్ ఆర్ కొయాగులం. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే యాసిడ్ అంటే యాసిడ్ ఫామ్ అవుతుంది, కొయాగులం అంటే కొయాగులం ఫామ్ అవుతుంది. అది ఏమి, యాసిడ్ అంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, కొయాగులం అంటే కర్డ్ ఆర్ కొయాగులం అని రాసేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి సెపరేషన్ ఆఫ్ కర్డ్. ఈ సెపరేషన్ ఆఫ్ కర్డ్లో కర్డ్ని తీసుకుంటాం, మరి సపరేట్ కర్డ్ ఏం కాదు, సేమ్ కర్డ్ని తీసుకొని ఇక్కడ మరి వే అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వే అవుతుంది, ఇక్కడ మళ్ళీ వే మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సాల్ట్స్ అండ్ ప్రెజర్కి పెడతాం, సాల్ట్స్ని యాడ్ చేస్తాం టు ప్రివెంట్, అంటే ఏమంటారు, మనం ప్రిజర్వ్ చేయడానికి సాల్ట్స్ అనేది యాడ్ చేస్తాము. సో ఇక్కడ ప్రెజర్ని కూడా అప్లై చేస్తాం ఇక్కడ, ప్లస్ లైగేజెస్, ప్రోటీయేజెస్ ఎక్సెట్రా. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏమన్నాం, దిస్ ఈజ్ అన్రైపెన్ చీజ్కి. ఇక్కడ ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి, మీరు రైపెన్ చీజ్ రాయాలంటే ఇంకొక స్టెప్ వస్తుంది, అన్రైపెన్ చీజ్ రాయాలంటే ఇక్కడ మీరు అవుట్కమ్ ప్రోడక్ట్ కాకోకుండా డైరెక్ట్ ప్రోడక్ట్ అని రాస్తే, ఆర్ ప్రోడక్ట్, మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ అని రాస్తే ఇది వచ్చేసి అన్రైపెండ్. ఒకవేళ మీరు ఇంకొక స్టెప్, రైపెన్ కూడా రాయాలి అని అనుకున్నారనుకో, ఇక్కడ ఏం చేస్తారంటే ఫోర్త్ స్టెప్ రైపెన్ అని రాస్తాం కదా, సో ఇక్కడ అవుట్కమ్ ప్రోడక్ట్ అని రాయండి. అంటే
అంటే సపరేషన్ ఆఫ్ కర్డ్లో అవుట్కమ్ ప్రోడక్ట్ అని రాస్తే అది అన్రైపెన్ చీజ్కి ఇంకొక స్టెప్ వస్తుంది. లేదు మాకు ఇక్కడ వరకే చాలు అంటే మీరు అన్రైపెన్ చీజ్ అని పెట్టి డైరెక్ట్ ప్రోడక్ట్ అని రాసేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం స్టెప్ అంటే రైపెనింగ్ చీజ్ హెడ్డింగ్ రైపెనింగ్ చీజ్. ఈ రైపెనింగ్ చీజ్లో మనం ఏమన్నాం, అవుట్కమ్ ప్రోడక్ట్ నుంచి ఓకే ఇక్కడ రాసాం కదా, అవుట్కమ్ ప్రోడక్ట్ నుంచి ప్రోడక్ట్ రావాల. సో ఇక్కడ అవుట్కమ్ ప్రోడక్ట్ నుంచి ప్రోడక్ట్ రావాలి కాబట్టి సో ఇక్కడ ఉన్న అవుట్కమ్ ప్రోడక్ట్ అనేది తీసుకుంటాం అనమాట. అవుట్కమ్ ప్రోడక్ట్ని తీసుకొని మనం దీన్ని రైపెనింగ్కి పెట్టాలి కదా, ఎందుకంటే మనకి రైపెన్ చీజ్ కావాలి కాబట్టి మనం రైపెనింగ్కి పెడతాం. సో దీనికి ప్రెజర్ అనేది అప్లై చేస్తాం ఫర్ నియర్లీ 18 to 24 hours. ఇంతవరకు ప్రెజర్ని అప్లై చేస్తాం అనమాట. ప్రెజర్ని అప్లై చేస్తాం. ఈ ప్రెజర్ని అప్లై చేసిన తర్వాత మనం దీన్ని పారాఫిన్లోకి డిప్ చేస్తాం. డిప్ ఇంటూ పారాఫిన్. ఎందుకు ఈ పారాఫిన్లోకి వేస్తాము అంటే మనకు తెలుసు పారాఫిన్ అనేది ఒక మొత్తం వ్యాక్స్ టైప్ ఉంటుంది, పారాఫిన్ వ్యాక్స్. సో ఇది ఏం చేస్తుందంటే మనం కోల్డ్ స్టోరేజ్కి పెడతాం కదా, రైపెన్ అవ్వాలి అంటే మనం స్టోర్ చేయాలని చెప్పాను. సో కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు అక్కడున్న బ్యాక్టీరియా, ఇక్కడైతే బ్యాక్టీరియా మనకి కోల్డ్ ఏరియాస్లో కూడా ఫామ్ అవుతాయి కదా బ్యాక్టీరియా. సో అక్కడ కోల్డ్ ఏరియాలో ఉన్న కోల్డ్ స్టోరేజ్కి పెట్టేటప్పుడు కోల్డ్ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా అనేది మనకి ఏం అవ్వకూడదు, కంటామినేట్ అవ్వకూడదు. కాబట్టి దీనికి పారాఫిన్ వ్యాక్స్ అనేది డిప్ చేస్తామన్నమాట. అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి రైపెన్ చీజ్ వచ్చేసి నియర్లీ 4 to 6 months వరకు పెడతాం అది రైప్ అవ్వడానికి. సో రైపెన్ చీజ్ వరకు ఆ టైంలో ఏం చేస్తుందంటే డ్యూరింగ్ దట్ టైం మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ బయోకెమికల్స్ చేంజెస్ అనేది వస్తాయి అన్నమాట. చేంజెస్ అనేది ఆ చీజ్లోకి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ కార్బాక్సైల్ కాంపౌండ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఎక్సెట్రా. సో మనం దాన్ని ఫర్మెంట్ చేయడానికి పెట్టినప్పుడు ఎలాగో ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా. సో దిస్ ఈజ్ రైపెన్ చీజ్. మీరు ఇక్కడ వరకు అన్రైపెన్ చీజ్ అయితే డైరెక్ట్గా అన్రైపెన్, కూల్డ్, సోల్డ్, మార్కెటింగ్ అండ్ సోల్డ్. సో మీకు అన్రైపెన్ చీజే ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే స్టెప్ పెద్దగా ఉంది కాబట్టి. నో ప్రాబ్లం, జస్ట్ ఒక 2 steps గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇది మొత్తం రాస్తే మేబీ మార్క్స్ అవుట్ ఆఫ్ వేయచ్చు. సో దిస్ ఈజ్ చీజ్ ప్రొడక్షన్. ఇది ఇంట్రడక్షన్ రాసి మీరు టోటల్గా ఇది కూడా రాయండి. సో దట్ కెన్ దానివల్ల వాళ్ళకి అంటే మీరు ఈ ఫ్లో చార్ట్ ఒకటి వేస్తే వేయరు, దీనికి మీరు ఏమంటారు మ్యాటర్ కూడా కొంచెం రాయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. బాయ్.